రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో మహిళల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దగ్ధం చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. దీన్ని పోలీసులు భగ్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలకు రక్షణ కల్పించాలంటూ వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళల ఆత్మగౌరవ యాత్ర చేపట్టింది. దీంట్లో భాగంగా దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు మహిళలు యాత్రను నిర్వహించారు. పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం నుండి ఈ ర్యాలీ ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దగ్ధం చేసేందుకు తెలుగు మహిళలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మిలు మండిపడ్డారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చామని చెప్పడం తప్ప చేసింది శూన్యమని విమర్శించారు. తమ పార్టీ నాయకురాలు వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. మహిళల రక్షణ కోసం టీడీపీ పోరాడుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు ఇటు ఘోరాలకు నిరసనగా అందులో మా అనిత గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత గారిని కూడా నీచంగా సోషల్ మీడియాలో పేపర్లో రాయిస్తున్నందుకు నిరసనగా ఈవేళ ఈ ఆత్మగౌరవ నిరసన తెలియజేశాం మా మహిళలతో, మా మహిళా విభాగంతో. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి మహిళలంటే గౌరవం లేదు. కానీ క్యాన్వాసింగ్లో నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మమ్మలు, నా చెల్లెళ్ళు అని నోటి ద్వారా మాట్లాడిన మాటకి ఆయన చేసే పనులకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఎక్కడ చూసినా పోలీసు వ్యవస్థ ఫెయిల్యూరు. పోలీసులేమో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా చేస్తారు. ఎంతసేపు పోలీసు బందోబస్తు వాళ్ళ మీటింగ్లకి, వాళ్ళ ఎస్కాట్లకి సరిపోతుంది తప్పితే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దిశ పోలీస్ స్టేషన్లో కేసు కట్టే ధైర్యం లేదు, కేసు కట్టే అవకాశం లేదు, ధైర్యం కాదు. ఆ చట్టాన్ని ఇంతవరకు కూడా మీరు చట్టం చేసుకోలేకపోయారు. దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే 2 రోజులు కౌన్సిలింగ్ చేస్తారు, 3 రోజులు మళ్ళీ లోకల్ పోలీసుని పంపించేస్తారు. మరి ఎందుకంటే ఆ దిశ పోలీస్ స్టేషన్? నేను అనేది ఏమిటంటే మహిళలకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అమలు చేయండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు చాలామందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. మరి మీరు ఎందుకు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయరు? మరి వాళ్ళకో చట్టం, మాకో చట్టమా? అందువలన ఇటువంటి దౌర్భాగ్య పనులు చేస్తున్న ముఖ్యమంత్రిని రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ, మహిళలందరూ ఆలోచించి దించేయాలని కోరుతున్నా. ఒక బ్రహ్మాండమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. రేపు ఆయన వచ్చే తప్పితే మనం బాగుపడం, మన మహిళలు బాగుపడం, అన్ని వర్గాలు బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ప్రజలను కోరుతున్నా. చెప్పాను, నిన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మేడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. మీకు అప్పుడు కళ్ళు కనబడలేదా పోలీసులకి? ఇప్పుడు మేమేమో కనీసం ఫోటో పెట్టి నిరసన తెలియజేస్తే మమ్మల్ని అడ్డుకుంటారా? మరి పోలీసులకి మరి కొంచెమైనా జ్ఞానం ఉందా? ఎక్కడ ఎలా కరెక్టే, నువ్వు రూలింగ్ పార్టీ సపోర్ట్ చేయి, కానీ నువ్వు చూసి చూడనట్టు ఉండాలి కదా. మరి నిన్న చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు అన్యాయంగా ఆడవాళ్ళని చీరలు లాగి, జాకెట్లు లాగి ఇంత హింస పెట్టడం? ఇది అన్యాయం కాదా? అందుకు పోలీస్ వ్యవస్థను కూడా మేము కోరుతున్నాం, మీరు అందరినీ సమానంగా చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్ళపై, మహిళలపై గౌరవం లేకుండా అఘాయిత్యాలు, హత్యలు, దాడులు జరుగుతూ ఉంటే ఈరోజు అదే మహిళల పైన ఈ వైసీపీ లుచ్చానా కొడుకులు ఎందుకన్నా తెలుసా అండి? అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు ఎవరు అలాంటి సోషల్ మీడియా పోస్ట్ చేయరు. నడి రోడ్డు మీదకి వచ్చి ఆడదానివి నువ్వు ఇలా అని మాట్లాడమండి. సజ్జనరావు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి కానీ, అరే ఒకటే నీకు చెప్తున్నాడు భార్గవ రెడ్డి,
నువ్వు సోషల్ మీడియాలో వెనకాతల స్టిక్కరింగ్ వేసుకున్నావేమో, ఫ్రంట్ స్టిక్కరింగ్ తో మేము వచ్చాం. వెనకాతల స్టిక్కరింగ్ కాదు, ఫ్రంట్ స్టిక్కరింగ్ తో మేము దగ్గరున్నాం. నువ్వు సోషల్ మీడియాకి పరిమితం కాదు. ఈ రోజు మేము నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నావురా, దమ్ము ధైర్యం నీకేమైనా ఉంటే, నీ సీఎంకి మొలతాడు ఉంటే వాడిని ఎదురుగా వచ్చి పోరాడమనండి, మాట్లాడమనండి. అంతేగాని ఈరోజు వెనకాతలుండి ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కానీ ఈరోజు వంగల్పూడి అనిత గారు పోరాటం చేస్తుంది. మహిళలపైన జరుగుతున్న దాడుల మీద, అత్యాచారం మీద, అఘాయిత్యాల మీద ఎంతో పోరాటం చేస్తున్న ఒక దళిత మహిళలపైన ఈరోజు సోషల్ మీడియా దారుణంగా పోస్ట్ పెట్టాం. అంతే విధంగా పంచమూర్తి అనురాధ గారు కానీ, రౌత్ శిరీష గారు కానీ, ఎవరైతే తెలుగు మహిళలు పోరాటం చేస్తున్నారో వారందరి మీద సోషల్ మీడియా, నీ ప్రతాపం సోషల్ మీడియా మీద రా, ఒరే రారా, నడి రెడ్డి మీదకి రారా, సమాజంలోకి రారా. ఇదిగో మేము ఈ మహిళలకి జరిగిన దాడులకి, అఘాయిత్యాలకి, అత్యాచారాలకి ఇన్ని కేసులు నమోదయ్యాయి, ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పండి. దిక్కు మొక్కు లేకుండా దిశా చట్టాన్ని తీసుకొచ్చారు, 3 ఉరిశిక్షలు అని కూడా చెప్పారు. ఈ నా కొడకలకి సబ్జెక్ట్ ఉందండి, ఆలు కానీ, ఎంకెలు కానీ, లెక్కలు కానీ వచ్చాయండి. ఈరోజు బుగ్గాన లెక్కలు రాని ఎక్కలు చెప్తాడండి అసెంబ్లీలోని. అలాగే స్క్రిప్ట్ ఇచ్చి బాబు చదవరా బాబు అని అంటే వాళ్ళు కూడా రావండి సీఎంకి. ఇలా అంటోళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే ఇంకేమనాలో చెప్పండి. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఈ దుర్గాలమ్మ వారి సాక్షిగా నీకు చెప్పుతోనే, చెప్పులు చూపిస్తాం కాదు, నీ సీఎంకి దండలేసామని కాదు, కానీ నీ సీఎంకి త్వరలోనే పాడి కట్టే రోజు కూడా వస్తుందని సభాముఖంగా తెలుగు మహిళలందరూ హెచ్చరిక చేస్తున్నాం. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటాలు తప్పవని నేతలు హెచ్చరించారు. నిరసనలో తెలుగు మహిళలు కేదార లక్ష్మి, సత్యవతి, టీడీపీ నేత బుచ్చా రామురెడ్డి తదితరులు పాల్గొన్నారు.